ఈ బ్రదర్ గెటప్ అనేది లుక్ దేనికోసం అన్నట్టు? ఇది పవన్ కళ్యాణ్ గారు కోసం తీసుకొచ్చింది. ఇది యాక్చువల్గా ఏంటంటే సాయి ధరమ్ తేజ్ అనగానే పవన్ కళ్యాణ్ మనకి తెలుసు కాబట్టి డిఫరెంట్ క్యారెక్టర్ వద్దామని చెప్పి తీసుకురావడం జరిగింది. అలాగే సాయి గురించి మాట్లాడాలంటే ఆ రోజులు నేను ఏదైతే నేను చెప్పారో దాన్ని చాలా కష్టపడితేనే పైకి వస్తాడన్నాను, పైకి వచ్చాడు. కాకపోతే సాయి సక్సెస్ కావాలంటే ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ చేస్తే 100% సక్సెస్ అవుతారు. అందుకే ఈ రోజుల్లో యూత్ అంటే ఎంటర్టైన్మెంట్ గురించి బాగా థింక్ చేస్తారు. సినిమా అనగానే ఎంటర్టైన్మెంట్ అనుకుంటారు కాబట్టి ఇది అలా పైకి వస్తాడని నేను అనుకుంటున్నాను. అయితే ఈ 6 ఫ్లాపుల తర్వాత చిత్రలహరి మూవీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాను? ఈ సినిమాలో అదే చెప్పడం జరిగింది. తన జీవితం మొత్తము ఫ్లాప్ తోటి అవుతుంది. 6 ఫ్లాప్లు కానీ 10 ఫ్లాప్లు కానీ తప్పకుండా. అంటే బయట చూసేటువంటి ఫ్లాప్ వేరు, సినిమా ఇండస్ట్రీలో ఉండేటటువంటి ఫ్లాప్ వేరు. పెట్టిన డబ్బులు ప్రొడ్యూసర్కి వచ్చినట్లయితే అది వాళ్ళకి సక్సెస్. బయట జనం ఏంటంటే వాళ్ళకి నచ్చినటువంటిగా తీసేది. అవన్నీ కాదు కానీ బ్రదర్, ఓవరాల్గా పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ ఈ మూవీలో మనకు కనబడ్డదా? ఎందుకంటే సాయి ధరమ్ తేజ్ అన్న ఏదో ఒక కోణంలో మనకి పవన్ కళ్యాణ్ కనబడుతుంటాడు. యాక్చువల్గా సినిమా ఏంటంటే ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ చిరంజీవి గారు కానీ ఎవరిది లేదు ఇక్కడ. సాయి ధరమ్ తేజ్ కూడా యాక్చువల్గా అసలు నాకు స్టోరీలో సాయి ధరమ్ తేజ్ కానీ హీరోయిన్ కూడా ఎవరు కనబడలేదు. స్టోరీ కనబడ్డది. స్టోరీ ఈజ్ హీరో. ఈ సినిమాకి స్టోరీ ఈజ్ హీరో, డైలాగ్స్ ఈజ్ హీరో. తర్వాత వాళ్ళు ఏంటంటే ఆ స్టోరీకి తగ్గట్టుగా చేశారు. వాళ్ళ ఓన్ బాడీ లాంగ్వేజ్ కానీ లేదంటే ఇంకొకరిని ఇమిటేషన్ చేయడం కానీ అలాంటిది ఏం చేయలేదు. అయితే మీరు అభిమానిగా ఈ మూవీ హిట్ కింద లెక్కేస్తారా, యావరేజ్ కింద లెక్కేస్తారా? జెన్యూన్ చెప్పండి మీరు. జెన్యూన్ అంటే రెండు విధాలుగా ఇవ్వాలి. ఇందులో కామెడీ మిస్ అయింది అంటున్నారు, కొంతమంది ఒక ఐటమ్ సాంగ్ నేను అంటున్నాను, అదే అంటున్నాను. ఇప్పుడు సినిమా పరంగా డైరెక్టర్ రైటర్ ఏదైతే ఫీల్ అయ్యి రాశారో వాటికి 5% ఇస్తాను, 5. కానీ ఎంటర్టైన్మెంట్ ఆడియన్స్కి వచ్చేసరికి ఏంటంటే ఒక మన ఏమంటారు అంటే సాంగ్ కావాలి, ఐటమ్ సాంగ్ కావాలి, ఎంటర్టైన్మెంట్ ఆ పరంగా అయితే మనము 3.5 ఇస్తాం. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ తక్కువ ఉంది ఇందులో. కాకపోతే ఒక మంచి ఆ రోజుల్లో ఆకలి రాజ్యం కమల్ హాసన్ గారికి ఎంత హిట్ అయిందో అంటే మనసు పెట్టి చూస్తే ప్రతి ఒక్కరు హిట్ అవుతాయి. ఇది ఇక్కడ ఆకలి కోసం కాదు, సక్సెస్ కోసం. ఈరోజు యూత్ చాలామంది టాలెంట్ ఉన్న వాళ్ళందరూ కూడా చాలామంది యూత్ కోసం టాలెంట్ తమ యొక్క టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. సింగిల్ వర్డ్ అబౌట్ చిత్రలహరి ఫైనల్ ఒక మోడల్ చెప్పాలంటే? చిత్రలహరి అంటే మన జీవితంలో రకరకాల ఆల్రెడీ వాళ్ళు టీజర్లో కూడా చెప్పారు. అప్పట్లో 6 పాటలు వచ్చాయి డిఫరెంట్గా. ఇప్పుడు 6 క్యారెక్టర్లు వచ్చాయి. ప్రతి ఒకరి జీవితంలో కూడా క్యారెక్టర్లు వస్తుంటాయి పోతుంటాయి. కానీ మనం ఈ సినిమా చూస్తే చాలా నేర్చుకోవచ్చు యూత్. థ్యాంక్ యూ బ్రదర్. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.